చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉన్నతమైన ప్రేమ చేత ఈ రాత్రి కూడా సంఘముగా సమకూడి నాయన మీ సన్నిధిలో కొంత సమయాన్ని గడుపుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మా మధ్య బోధకుడుగా ఉండి మాలో ఒక్కొక్కరిని మీ వాక్యము ద్వారా దర్శించండి. ఈ క్రిస్మస్ గృహ కోడికలు ఆనవాయితీగా కాకుండా ఒక ఆధ్యాత్మిక ఉద్యోగాన్ని మా జీవితంలో తీసుకొచ్చే విధంగా ఉండినట్లు కృపదయ చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, చాలా సంతోషం. మరి మన తాతాజీ గారు వారి కుటుంబం విషయంలో దేవుడు అనేక మేలు చేశారు. ఆ మేలు జ్ఞాపకం చేసుకుంటూ అదే సమయంలో ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కనుక క్రిస్మస్ గృహ కోరికలు కూడా కలిగి ఉన్నాం. ఈ రాత్రి కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. చాలు. ఇలా చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం జ్ఞానులను గురించి చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి జ్ఞానులను గురించిన జ్ఞాపకాలు ఒక 5 విధాలుగా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి జ్ఞానులు ఎంతమందో, ఎవరో, వారి పేర్లేంటో, వారు ప్రత్యేకంగా పలానా ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వచ్చారో ఇలాంటి విషయాలు మనకు అంతగా బైబిల్లో చెప్పబడలేదు. పైగా 4 సువార్తల్లో కూడా ఒక మత్తయి మాత్రమే జ్ఞానుల గురించి రాశాడు. మిగతా 3 సువార్తికులు జ్ఞానుల గురించి రాయలేదు. జ్ఞానుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు అనేకమైనటువంటి పాఠాలు మన జీవితంలో నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రాత్రి ఒక 5 విషయాలు జ్ఞానులను గురించిన జ్ఞాపకాల్లో నుండి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా వీళ్ళు ఇక్కడ యేసు ప్రభు యొక్క జన్మను గురించి ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. యేసు ప్రభు జన్మించుట వారు ఎరుగుట వలనే తూర్పు దేశము లేక ఇంకొక ఏదో ప్రాంతం నుంచి వారు ప్రయాణమై తిన్నగా యెరూషలేమునకు చేరుకున్నారు. చూడండి, ప్రభువును కూర్చున్నటువంటి విషయం వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో దానిని అన్నిటికంటే ఎక్కువగా అత్యంత విలువగా ఎంచుకున్నారు. చూడండి, ప్రభువును గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని అత్యంత విలువగా ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, కానీ వాటిని ఎంతవరకు విలువగా ఎంచుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ఈ జ్ఞానులు యేసుక్రీస్తుని గురించి విని దాన్ని చాలా ఎక్కువ విలువతో ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే దే సెట్ ఎ సైడ్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని పక్కన పెట్టారు. వారికి సంబంధించినటువంటి వారందరినీ కూడా విడిచిపెట్టారు. అంతేకాకుండా గొప్ప పట్టుదలతో వారు ప్రయాణం అయ్యి ఆ ప్రయాణంలో ఎంతో ప్రయాస కలిగి మరి బహుదూర ప్రాంతం నుంచి యెరూషలేముకి వచ్చారు. చూడండి, వారు వచ్చేటువంటి సమయంలో దే లెఫ్ట్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని వాళ్ళు విడిచిపెట్టి, మనుషులను విడిచిపెట్టి, వారి పనులను విడిచిపెట్టి వారి యొక్క సమయాన్ని ఖర్చు చేసి, అది ఎంతో ప్రయాసంతో కూడినటువంటి ప్రయాణం అయినప్పటికీ కూడా పట్టుదల కలిగి వారు యెరూషలేముకు చేరుకోవడం అనేటువంటిది మనం చూస్తాం. మరి వీళ్ళు ఏ ప్రాంతం నుంచి బయలుదేరారు అనేటువంటిది బైబిల్లో చెప్పబడలేదు. కానీ మరి బిబ్లికల్ హిస్టరీ పరిశీలన చేసినప్పుడు బహుశా వీళ్ళు బబులోను నుంచి బయలుదేరి ఉంటారు అని అనుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే బబులోనులో జ్ఞానులు అనబడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నట్టు మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. మరి బబులోను ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి జ్ఞానులు
యెరూషలేమునకు వచ్చేసరికి ఎంతకాలం పట్టుంటుంది అని ఆలోచిస్తే ఇంచుమించు 4 నెలలు పట్టుంటుంది ప్రియులారా. ఎలా మనం ఖచ్చితంగా చెప్పగలము? చూడండి ఒకసారి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. బయలుదేరి ఈ లెక్కల ప్రకారము బహుశా వీళ్ళు బబులోను ప్రాంతం నుంచి బయలుదేరి యెరూషలేమునకు వచ్చేసరికి ఇంచుమించు 4 నెలలు టైం పట్టింది. వీళ్ళు వచ్చేసరికి మరియా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారు అంటే వాళ్ళు పశువుల పాకలో లేరు. ఎక్కడున్నారు? వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నట్టుగా మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తాం. అంటే ఇంకా ఇక్కడ కొంచెం గ్రీకులో గమనించినప్పుడు దీని గురించి నేను స్టడీ చేస్తూ ఉంటే 2 విషయాలు కనిపించాయి. ఒకటి, బ్రెపోస్ అనేటువంటి పదాన్ని గ్రీకులో వాడారు. అంటే యేసుక్రీస్తు శిశువు అని చెప్పబడేటువంటి పదాన్ని బ్రెపోస్ అనేటువంటి దాంతో వాడారు. అది ఎక్కడ వాడారు అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డారు, వాడారు. మనకు శిశువు గురించిన సందర్భంలో గొర్రెల కాపరులు వెళ్ళినటువంటి సమయంలో బ్రెపోస్ అనేటువంటి పదాన్ని, అంటే శిశువు అనేటువంటి పదాన్ని వాడారు. కాబట్టి గొర్రెల కాపరులు నేరుగా పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని చూశారు. అయితే ఈ జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటువంటి సమయంలో వాడినటువంటి పదం ఏమని ఉంది అంటే, ఇక్కడ కూడా మనం శిశువు అన్నట్టుగా చూసి 9-10 వచనాల్లో అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వాడినటువంటి పదము పైదాన్ అనేటువంటి పదాన్ని వాడారు. ఈ పైదాన్ అనేటువంటి పదంని ఇంగ్లీష్ బైబుల్ ఏమనుందంటే యంగ్ చైల్డ్ అని ఉంది. యంగ్ చైల్డ్ అని ఉంది, అంటే చిన్న బాబు లేక చిన్న శిశువు అని ఉంది. కాబట్టి మరి జ్ఞానులు బహుశా బబులో నుంచి బయలుదేరి యెరూషలేముకి వచ్చేసరికి సుమారు 4 నెలలు పట్టింది. ఇంకా కొంచెం ఎక్కువ కూడా పట్టుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రయాణం అంతా కూడా దాదాపు నైట్ టైమ్స్లో వాళ్ళు ప్రయాణం చేశారు. ఎందుకంటే ఆ నక్షత్రం అనేది నైట్ టైంలో కనబడుతుంది కాబట్టి దాదాపు వారి ప్రయాణం అంతా కూడా నైట్ టైంలోనే జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పాను, వారికి ఎప్పుడైతే యేసు ప్రభువుని గురించిన విషయం తెలిసిందో దాన్ని చాలా విలువగా ఎంచుకొని అన్నిటినీ విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి వారి ప్రయాణాన్ని సాగించారు. చూడండి, మన జీవితంలో కూడా దేవుని గురించి ఎన్నో విషయాలు వింటున్నాము, కానీ వాటిని ఎంత విలువగా ఎంచుకుంటున్నాము, విలువగా ఎంచుకోవటం వలన దేన్ని మనం విడిచిపెడుతున్నాం ప్రభు నిమిత్తం అనేది కూడా మనము పరిశీలన చేసుకోవాలి. చూడండి, దే బిగిన్ టు సీక్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువును వెతుకుట ప్రారంభించారు. యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములో తిన్నగా వచ్చి హేరోదు దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా ఒకవేళ యేసు ప్రభు రాజు కాబట్టి అక్కడ ఏమైనా పుట్టాడేమో అని చెప్పి విచారణ చేశారు. అలా దే బిగిన్ టు సీక్ జీసస్ వేర్ హీ ఈజ్. ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి దాన్ని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్తా ఉన్నారు. పిల్లల బైబిల్లో దేవుని యొక్క తలంపు మానవుల పట్ల ఎలాంటిది అంటే, ఎవరైనా తన్ను వెతుకుతారేమో అని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. చూడండి, కీర్తన 14:2-3 వచనాలు చదువుకుందాం. కీర్తన 14:2-3 వచనాలు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఎవరైనా వివేకం కలిగి తన్ను వెతుకుతారేమో అని దేవుడు ఆకాశం నుండి పరిశీలిస్తా ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంత కోరికను కలిగి ఉన్నాడో. ఎవరైనా నన్ను వెతుకుతారేమో వివేచన కలిగి లేక జ్ఞానము కలిగి గ్రహింపు కలిగి నన్ను వెతుకుతారేమో అని చెప్పి God is waiting for such kind of people who want to seek him.
తను వెతికేటువంటి వారి విషయంలో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29:13 వచనం. నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రియులారా. అయితే లోకంలో ఎంతోమంది దేవుణ్ణి వెతికేటువంటి వారు ఉన్నారు, కానీ నిజ దేవుణ్ణి వెతికేటువంటి వారు లేరు. అందుకే కీర్తనలు మనం చూసాం, అందరూ కూడా వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, కానీ దేవుణ్ణి వెతికేటువంటి వారు ఎవరు కనపడటం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల నన్ను నేను మీకు కనపరుచుకుంటాను అంటున్నాడు ప్రియులారా. అంటే ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారికి దేవుడు తను తాను కనపరుచుకుంటాడు. ఎవరైతే దేవుని కూర్చున్నటువంటి ఆశ కలిగి ఉంటారో వారికి దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు ద పీపుల్ హూ హ్యాస్ ఎ డిజైర్. ఎవరైతే దేవుని పట్ల అలాంటి కోరిక కలిగి ఉంటారో వారికి తను తాను బయలుపరుచుకునే దానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త. సరే, దానికి ముందు ఇంకొక మాట మనం చూసి తర్వాత వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. 2:9. వారు రాజు మాట విని పోచుండగా వారు చూచిన నక్షత్రము ఏదమ్మా ఆ శిశువు ఉన్న చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు చూడండి. అంటే అక్కడ మనం గమనించేది ఏంటంటే కరెక్ట్గా దేవుని యొక్క ప్రణాళిక అది. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆశను బట్టి దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. కరెక్ట్గా ఆ ప్రదేశానికి వచ్చి ఆ నక్షత్రము నిలిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు. క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. ప్రియులారు, ఇక్కడ సమరయ స్త్రీని గురించి చదువుకుంటా ఉన్నాం. ఈమె కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉంది. మెస్సియా ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు అంతా తెలియజేస్తాడు సమస్తాన్ని అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చాడు. ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు ఏమన్నాడు చూడండి. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. సో గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు. దేవుడు తను తాను ఆమెకు బయలుపరుచుకున్నాడు. ప్రియులారా, బయలుపరుచుకున్నాడు. నువ్వు వెతికేటువంటి మెస్సియాను నేనే అని ఆమెకు ప్రభు తను తాను రివీల్ చేసుకున్నాడు. అదే యోహాను సువార్త 9వ అధ్యాయము 26 వచనం చదువుకున్నాం. 9:26. యోహాను సువార్త 9:26. అది కాదు, యోహాను సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూడండి. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు? చూడండి, ఇక్కడ గుడ్డి భిక్షగాడు చూపు పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? హీ ఆల్సో వాంట్స్ టు నో హూ ఈస్ జీసస్ ద లార్డ్, ద సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలని ఈయనకు కూడా హృదయంలో కోరిక అనేటువంటిది కలిగింది. అప్పుడు ప్రభు ఏం చేశాడు?
అప్పుడు యేసు నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే. చూడండి ప్రియులారా, యేసు ప్రభు తను తాను ఈ వ్యక్తికి బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తను తాను ఆ సమరయ స్త్రీకి బయలుపరుచుకున్నాడు. ఇక్కడ జ్ఞానుల విషయంలో కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదో దూర ప్రాంతం నుంచి దీర్ఘ ప్రయాణం చేసి తిన్నగా యెరూషలేముకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేసి ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ ఆ గృహానికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రభువును చూడబోతూ ఉన్నారు ప్రియులారా, ప్రభువును చూడబోతూ ఉన్నారు. సరే, రెండవ పాయింట్ కోసం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. చాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై అని అంటే ఆ నక్షత్రం అక్కడ ఆగింది. అంతకుముందు ఎప్పటి నుంచో వాళ్ళు చూస్తూనే ఉన్నారు నక్షత్రాన్ని. అప్పుడు వారికి ఆ సంతోషం కలగలేదు. కానీ ఎప్పుడైతే ఆ నక్షత్రం ఆగిందో అక్కడ ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కనుక వారు ఆయన్ని సమీపించారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? అత్యానంద భరితులై. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాశారంటే దీన్ని దే రిజాయిస్ విత్ ఎక్సీడింగ్ గ్రేట్ జాయ్ అని రాశారు. అంటే ఆ సంతోషం అనేటువంటిది ఈ లోకంలో ఎక్కడ కూడా ఇవ్వలేనటువంటిది, దొరకనటువంటిది. ఆ సంతోషాన్ని ఎవ్వరు కూడా ఇవ్వలేనటువంటిది ప్రియులారా. ఆ సంతోషం అనేటువంటిది ఏ వస్తువు వల్ల కూడా కలగనటువంటిది. ఆ సంతోషం ఈ లోకంలో ఎక్కడ కూడా లేనటువంటి సంతోషాన్ని వాళ్ళాడ కలిగి దే రిజాయిస్ విత్ ఎక్సీడింగ్ గ్రేట్ జాయ్ అని బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో అంత గొప్ప సంతోషం అన్నమాట అది. ఒక వ్యక్తి యేసు ప్రభువును కనుగొన్నప్పుడు లేక యేసు ప్రభు ఎవరో అన్న సత్యం అర్థమైనప్పుడు అతని జీవితంలో వచ్చేటువంటి ఆ సంతోషం అనేది దాన్ని వీ కాంట్ డిస్క్రైబ్, దాన్ని మనం వర్ణించలేము. ఆ సంతోషాన్ని మనం ఇంత అని మనం వీ కాంట్ మెజర్ ఇట్, దాన్ని మనం కొలత వేయలేము ప్రియులారా. ఆ సంతోషానికి సరిహద్దులు అనేటువంటివి ఉండవు. వీళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును కనుగొనేటువంటి క్షణాల్లోనికి వచ్చేసారో చాలా గొప్ప సంతోషంతో వాళ్ళు నింపబడ్డారు. నిజంగా యేసు ప్రభువును కనుగొన్నటువంటి వారి జీవితాలు ఎలాగుంటాయి అంటే ప్రభువును ఎప్పుడైతే మనం ఈ లోకంలో కనుగొంటామో ఈ లోకాన్ని విడిచిపెట్టేదానికి కూడా మనం సిద్ధపడతాం. ప్రభు నిమిత్తం సమస్తాన్ని వదులుకునేదానికి కూడా మనం సిద్ధపడతాం ప్రియ. మరి శిష్యులు యేసు ప్రభువుని కనుగొన్నప్పుడు, మెస్సయ్యగా గుర్తించినప్పుడు వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే నీతో మాట్లాడుచున్న వాడును ఆయన నేనే అని మాట్లాడు. అప్పుడు ఏమైందో తెలుసా? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. ఎందుకు పర్టికులర్గా కుండ విడిచిపెట్టి అని రాయాల్సి వచ్చింది? ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు మెస్సయ్య అనేటువంటి సత్యం ఆమెకు అర్థమైందో, లేక దేవుడు అన్న సత్యం ఆమెకు అర్థమైందో, వెంటనే షీ లెఫ్ట్ ద పార్ట్. ఆ యొక్క కుండను ఆమె విడిచిపెట్టేసింది. వచ్చిన పని వదిలేసింది. ఆమె ఎందుకు వచ్చింది? ఆ కుండలో నీళ్లు తీసుకుని వెళ్ళేదానికి వచ్చింది ప్రియ. నిజంగా దేవుణ్ణి ఒక వ్యక్తి కనుగొన్నప్పుడు తన జీవితంలో దేవుని నిమిత్తం దేనినైనా కూడా విడిచిపెట్టేదానికి ఇష్టపడతాడు. పేతురు అంటాడు, ప్రభువా మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుంది అంటాడు. నిజంగా ఆ సంతోషం మామూలు సంతోషం కాదు ప్రియులారా. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఒక మనిషికి అర్థమైతే ఆ మనిషి యొక్క జీవితంలో చాలా గొప్ప మార్పులు అనేటువంటివి కలుగుతాయి. చూడండి, ఇంకొక భాగం కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను,
నేను ఎవరి వద్ద అయినను అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించును నేను. హీ లెఫ్ట్ ద కవెట్. ఈయన ఏం విడిచిపెట్టాడు అంటే దురాశను విడిచిపెట్టేశాడు, ధనాపేక్షను విడిచిపెట్టేశాడు. చూడండి, ప్రభువు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు లేక ప్రభువును ఒక వ్యక్తి కనుగొన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది జరుగుతుంది, మార్పు అనేటువంటిది జరుగుతుంది. ప్రియులారా, మారు మనసు పొందేస్తాడు. జక్కయ్య హ్యాస్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ whenever he found who is Jesus. యేసుక్రీస్తు ఎవరో అని తెలుసుకున్నటువంటి వెంటనే జక్కయ్య జీవితంలో ఏమొచ్చిందంటే ఆ మార్పు అనేటువంటిది వచ్చింది. హీ లెఫ్ట్ ద కవెట్, హీ లెఫ్ట్ ద లవ్ ఆఫ్ మనీ. ఆ ధనాపేక్షను లేక ఆ దురాశను జక్కయ్య విడిచిపెట్టేశాడు. కాబట్టి ఏమంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే వాళ్ళని తిరిగి 4 వంతులు చెల్లించేస్తాను. అంత గొప్ప సంతోషం ప్రియులారా. ఇంకా 19వ అధ్యాయంలో మనం చూస్తాం, సంతోషముతో యేసుక్రీస్తు ప్రభువుని జక్కయ్య తన ఇంట్లో చేర్చుకున్నట్టు కూడా అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఆ సంతోషం మామూలు సంతోషం కాదు, అది ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటిది, ఎవరు ఇవ్వనటువంటిది. అంత గొప్ప సంతోషం యేసు ప్రభువును కనుగొన్నప్పుడు మనుషులు వారి జీవితాల్లో అనుభవిస్తారు. ప్రియులారా, ఈ జ్ఞానుల యొక్క హృదయంలో అటువంటి సంతోషం ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ఇది 2వది. పోతే 3వదిగా చూడండి, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడిను, ఆయనను పూజించి. చాలు ప్రియులారా, ఇక్కడ మనం వీళ్ళు ఎవరు అంటే జ్ఞానులు అని చెప్పుకుంటా ఉన్నాం. వారికి వేరే పేర్లు ఉంటాయి. వారి పేర్లు జ్ఞానులు అనేది కాదు, కానీ వారికి వేరే పేర్లు ఉంటాయి. మామూలుగా కొన్ని హిస్టారికల్ బుక్స్లో వాళ్ళ పేర్లు ఏమని చెప్తారంటే గాస్పర్ అని, బెత్షాజర్ అని, మిల్కియార్ అని సహజంగా చెప్తారు. కానీ మనకి బైబిల్లో అవి లేవు. కానీ అయితే వాళ్ళకి వేరే పేర్లు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏ పేరుతో పిలువబడుతున్నారు? జ్ఞానులు అనే పేరుతో పిలువబడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం కొంచెం ఆగి ఆలోచన చేయాలి. సరే, ఆ జ్ఞానులుగా పిలువబడినటువంటి వారు తిన్నగా ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం ప్రియులారా. 1 సాగిల పడ్డారు, 2 ఆయనను పూజించారు. సాగిల పడ్డారు. చూడండి, నేను ఇందాక మీకు చెప్పాను, బబులోను నుండి యెరూషలేముకి సుమారు 4 నెలల ప్రయాణము అని. దాన్ని బట్టి మనం గమనించినట్లయితే వాళ్ళు ఇంట్లోకి వచ్చినటువంటి సమయంలో ఆ శిశువుకి సుమారు 4 నెలలు అనుకోండి. పుట్టి 4 నెలలు అయినటువంటి బిడ్డను గురించి జనరల్గా ఏం ఆలోచిస్తాం మనమైతే? ఆ బిడ్డను గురించి మనం పెద్ద అంత ఎక్కువ ఆలోచన చేయము. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు చేసిన సమయంలో చాలామంది అద్భుతాలను చూశారు, వాళ్ళు కూడా అనుభవించారు. కానీ వాళ్ళలో చాలామంది ఎవరు కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి సాగిల పడినట్టుగా మనకు అంత కనబడదు. చాలామంది ఇంకా ఏం చేస్తారంటే ఆయన తృణీకరించారు, ఆయన అపోసించారు, ఆయన బాధించారు, ఇంకా కొద్దిమంది ఆయన సిలువేమని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ జ్ఞానులు ఇంట్లోకి వచ్చినటువంటి సమయంలో 4 నెలలు, ఇంచుమించు 4 నెలలు బిడ్డగా ఉన్నటువంటి ఆ శిశువు ఎదుట సాగిల పడుట అనేది చాలా విచిత్రం కదా. ఒక 4 నెలలు బిడ్డ ఎదుట సాగిల పడితే ఆ బిడ్డకి ఏమైనా తెలుస్తుందా? జ్ఞానం అంటే అదే. జ్ఞానం అంటే అదే. వాళ్ళు ఆ శిశువును చూడలేదు, కానీ క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు చూడగలిగారు. మనం పాట పాడతాం కదా, బాలుడు కాదమ్మా బలవంతుడు యేసు అని పాడతాం.
అది ఏంటంటే ప్రియులారా, దే హ్యావ్ ఏ డివైన్ సైట్ ఇన్ లుకింగ్ జీసస్. యేసుక్రీస్తును చూచే విషయంలో వారు ఆత్మ సంబంధమైనటువంటి దృష్టిని లేక పరలోక సంబంధమైనటువంటి దృష్టిని కలిగి ఉన్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం యేసుక్రీస్తు ప్రభువుని చూసేటువంటి విధానం పైన మన యాటిట్యూడ్స్ అనేటువంటివి ఆధారపడతాయి, మన లైఫ్ స్టైల్ అనేటువంటిది ఆధారపడుతుంది. ప్రియులారా, ఆయన నీవు ఒక పరిశుద్ధుడిగా చూడగలిగితే నీవు కూడా పరిశుద్ధుడిగా జీవించేది నేర్చుకుంటావు. ఆయనలో నీవు ఒక ప్రేమను చూడగలిగితే ఆ ప్రేమను నీవు కూడా అనుసరించేది నేర్చుకుంటావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నాం. 2వ పత్రిక. కావున మేము శరీర రీతిగా ఎరగము. చూడండి ఇక్కడ ఎలా ఉంది. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండి అంటే అర్థం ఏంటి అంటే, యేసుక్రీస్తు శారీర రీతిగా వాళ్ళు పౌలుకు తెలుసు ఆయన ఎక్కడ జన్మించాడనేది, ఎవరికి జన్మించాడనేది, ఎలా జీవించాడనేది వాళ్ళు భౌతికంగా ఆ రోజుల్లో చూడగలిగారు. ఎంతోమంది చూసి కొద్దిమంది ఏమన్నారంటే, ఈయన వడ్లవాణి కుమారుడు కాడా, ఈయన తల్లి పేరు మరియ కాదా, ఇట్లా భౌతికంగా వాళ్ళు మాట్లాడుకోగలిగారు, భౌతికంగా యేసుక్రీస్తుని వాళ్ళు చూడగలిగారు. అయితే ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు, చదవండి అమ్మా ఇంకోసారి. ఇక మీదట మేము కింద నేను చదివేసేయండి. ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. అంటే వాళ్ళ యొక్క దృష్టి మార్చబడింది. యేసుక్రీస్తును చూసేటువంటి విధానంలో సౌలు చూడగలిగాడు. ఆయన రాసిన పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎన్నో విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, మిస్టారికల్ థింగ్స్, మర్మయుక్తమైనటువంటి విషయాలు పౌలు రాయగలిగాడు. కాబట్టి ప్రభువును మనం చూసేటువంటి విధానంలో కూడా ఆ వ్యత్యాసం అనేది కనబడాలి. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది యేసుక్రీస్తును భౌతికంగా చూస్తూ ఉన్నారు కానీ ఆధ్యాత్మికంగా చూడలేని వారిగా ఉన్నారు. ఇక్కడ జ్ఞానులు సాగిలపడ్డారు అంత చిన్న శిశువు ముందర అంటే వారికి నిజంగా ఆ సైట్ అనేది లేక ఆ దృష్టి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది. ప్రియ ఈ చిన్న బిడ్డ ముందు సాగిలు పడితే ఈ బిడ్డకి ఏం తెలుస్తుందిలే అని వాళ్ళు అనుకోలేదు ప్రియ. 4 నెలలు బిడ్డ ముందు సాగిలు పడితే ఆ బిడ్డకి ఎలా తెలుస్తుంది మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆ తలంపు అనేది కాదు. ఎందుకంటే దే గాట్ ఏ స్పిరిచువల్ సైట్ ఇన్ సీయింగ్ జీసస్. యేసును చూసేటువంటి విషయంలో వారు ఆధ్యాత్మిక దృష్టిని కలిగి ఉన్నారు. తర్వాత ఇక్కడ రెండోదిగా వాళ్ళు ఏం చేశారట, వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఇది సెకండరీ థింగ్. జ్ఞానం అంటే అదే. ఇప్పుడు అక్కడ మరియమ్మ కూడా ఉంది, కానీ వాళ్ళు ఎవరిని వర్షిప్ చేశారు? ప్రభువుని వర్షిప్ చేశారు. ప్రియులారా, మరియ కూడా అక్కడే ఉంది, కానీ మరియను మాత్రం వాళ్ళు వర్షిప్ చేయటం లేదు, మరియమ్మను వాళ్ళు పూజించటం లేదు. ఎవరిని పూజిస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువుని అది జ్ఞానం అంటే గ్రహింపు అంటే అది. ప్రియులారా, ఎందుకు అంటే హీ ఈజ్ ఓన్లీ ద వర్తీ ఆఫ్ అడోరేషన్. ఆయన మాత్రమే పూజార్హుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతివాని నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు
పైనామమును ఆయనకు ఆయనకు అనుగ్రహించను. ప్రియులారా, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు సమస్త దూతల చేత ఆరాధించబడతా ఉంటాడు. ఈ జ్ఞానులు మరి తల్లి అయిన మరి అక్కడే ఉన్నప్పటికీ ఆమెను ఆరాధించట్లేదు, కానీ క్రీస్తు ప్రభువును ఆరాధించేటువంటి వారిగా ఉన్నారు. మరి ఎక్కడ కూడా ప్రియులారా బైబిల్లో తనను ఆరాధించాలని ఎక్కడ చెప్పుకోలేదు. ఎటువంటి అద్భుతాలు మరియ ద్వారా జరగలేదు. కానీ దేవుడు మరియకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఘనత ఏంటి అంటే, స్త్రీలలో మరియ ఆశీర్వదించబడిన స్త్రీ అన్నమాట. అదొకసారి చూద్దాం. ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. 1వ అధ్యాయం 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన అంత గొప్ప ఘనత దేవుడు మరియకి ఇచ్చాడు. అంత గొప్ప ఘనత దేవుడు మరియకి ఇచ్చాడు. కానీ మరియను ఆరాధించుట అనేది బైబిల్లో ఎక్కడ కూడా లేదు. సో నో మనుషులు కాబట్టి మరియను మనం ఇప్పుడు కూడా ఆరాధించకూడదు. ఆమె ఘనురాలు, దేవుడు ఆమెకు అంత గొప్ప ధన్యత అనేటువంటిది ఇచ్చాడే, కానీ మరియను మనం పూజించడం కానీ ఆరాధించడం కానీ క్యాండిల్స్ పెట్టడం కానీ మరియ ఫోటో దగ్గరికి లేకపోతే విగ్రహం దగ్గరికి వెళ్ళి వర్షిప్ చేయడం కానీ ఇట్లాంటివి జపమాలను కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనము చేయకూడదు ప్రియులారా. సరే, ఇక్కడ జ్ఞానులు అనబడేటువంటి దాంట్లో వాళ్ళు మరి యేసుక్రీస్తు ప్రభువును దైవిక పరంగా చూడగలిగారు, ఆయన్ని ఆరాధించగలిగారు. కాబట్టి దే ఆర్ కాల్డ్ వైస్ మెన్, వారు జ్ఞానులుగా పిలువబడుతున్నారు. పోతే నాలుగవదిగా 2:11 చదవండి. 2:11. తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఒక 3 అర్పణలను లేక కానుకలను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ కానుకలు కూడా వాళ్ళు ఏదో అక్కడ వస్తా దారిలో కొనుక్కొని వచ్చినటువంటివి కావు. ఈ అర్పణలలో అంతరార్థం అనేటువంటిది దాగి ఉంది. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థంతోనే ఆ కానుకలు ప్రభువుకు సమర్పించారు ప్రియులారా. వాళ్ళు అర్పించినటువంటి ఆ 3 కానుకలు, 1 బంగారము, 2 సామ్రాణి, 3 బోళము. ఈ 3 కూడా యేసుక్రీస్తులో కొన్ని విశిష్టతలు అనేటువంటివి తెలియజేస్తూ ఉన్నాయి. బంగారం అనేటువంటిది యేసు ప్రభు యొక్క రాజరికానికి ముంగుర్తుగా ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు ఆయన సర్వభూమికి రాజుగా ఉన్నాడు అని బైబిల్లో మనం చూడగలుగుతాం. 47వ కీర్తన 7వ వచనం ఒకసారి చూడండి. 47వ కీర్తన 7వ వచనం. చాలు, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన సర్వభూమికి రాజు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా యెరూషలేము తోడని ఒట్టు పెట్టుకుని వద్దు, అది మహారాజు పట్టణము అని ప్రభువు మాట్లాడతాడు ప్రియులారా, మాట్లాడతాడు. ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని చెప్పబడింది. 1000 సంవత్సరాల పరిపాలన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ బంగారం అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క రాజరికానికి ముంగుర్తుగా కనబడుతూ ఉంది. పోతే 2వ అర్పణ కానుక ఏంటి? సామ్రాణి ప్రియులారా. ఈ సామ్రాణి అనేటువంటిది యేసుక్రీస్తు దైవత్వానికి సూచనగా ఉంది. నిర్గమాకాండం 30వ అధ్యాయం 7వ వచనం చూడండి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 7వ వచనం. ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యమును ధూపము వేయవలెను. చాలు. కాబట్టి ధూప ద్రవ్యము ప్రియులరా, సామ్రాణి అనేటువంటిది ధూప ద్రవ్యం అన్నమాట. అది దైవత్వానికి ముంగుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన దైవమానవుడిగా కనిపిస్తాడు. మరి రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అన్న పాటలు మనం చూడగలుగుతాం. పోతే 3వదిగా బోళం అనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలకు ముంగుర్తుగా ఉంది.
యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. 19:39. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేమును కూడా గోళముతో కలిపిన అగరు ప్రమారాన్ని 180 సేర్ల ఎత్తు తెచ్చెను. చాలు సరే, అది కాదు కానీ ఇంకో దగ్గర మరి బోళం కలిపినటువంటి రసమును ఆయనకు తాగిచ్చినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఇది క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలకు ముంగుర్తుగా ఉంది. నిజంగా యేసు ప్రభు బైబిల్లో మనం చదువుతాం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన సమయంలో దేవదూతలు పాటలు పాడుతూ అన్నారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కనుక ప్రియులారా, ఈ రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తు శిలువ శ్రమల ద్వారా మానవాళికి అందించినటువంటి ముక్తి మార్గం. అదే మానవాళికి అందించినటువంటి ముక్తి మార్గం రక్షణ అనేది. సమస్త మానవ పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన రక్తాన్ని చిందించాడు ప్రియులారా. ఆయన కన్య గర్భం జన్మించి పరిశుద్ధుడిగా జీవించి మానవ పాప పరిహారార్థమై శిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ఎందుకు అంటే మానవునికి రక్షణ ఇచ్చేదానికి ఆ నిత్య నరకం నుండి తప్పించి తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేదానికి యేసుక్రీస్తు శిలువలో ఆ రీతిగా మరణించడం జరిగింది ప్రియులారా. కాబట్టి ఈ బోళము ప్రభు యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉంది. పోతే చివరిగా 5వదిగా ఈ జ్ఞానం గురించి మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. 2:12. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు వేరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిపోయారు ప్రియ. ఇక్కడ దేవుని చేత బోధించబడి ఆ బోధకు విధేయత చూపించిన జ్ఞానులుగా వీళ్ళని మనం చూస్తూ ఉన్నాం. దే వర్ టాట్ బై గాడ్ అండ్ ఒబేడ్. దేవుని చేత బోధించబడ్డారు, ఆ బోధకు విధేయత చూపించారు ప్రియులారా. నిజంగా చాలా గొప్ప విషయం అది. దేవుని చేత బోధించబడడం ఒక వంతు అయితే, ఆ బోధకు విధేయత చూపించడం అనేటువంటిది అది ఇంపార్టెంట్ ప్రియులారా. దేవుడు బోధ చేస్తూ ఉన్నాడు, దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో మన జీవితంలో కూడా దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. చూడండి ఒకసారి 32వ కీర్తన 8వ వచనం చదువుదాం. 32వ కీర్తన 8వ వచనం. అక్కడ ప్రభు అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇది మనకు న్యూ ఇయర్ కూడా పనికొస్తుంది ప్రియులు. అట్లాంటి వచనం ఇదే. ఇంకోసారి నీకు ఉపదేశము చేసేదను. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ప్రియులారా, ఇక్కడ మరి జ్ఞానులు దేవుని చేత స్వప్నమందు బోధించబడ్డారు. మనకైతే డైరెక్ట్ రెవల్యూషన్ ఇది. మనకైతే దేవుని వాక్యం ఎలాంటిది అంటే కల్లో వస్తున్నటువంటిది కాదు ఇది. మనమంతా సజీవంగా ఉండి, చలనం కలిగి, యాక్టివ్గా ఉండి దేవుని వాక్యాన్ని ఈ రోజుల్లో వింటాము. నిజంగా మనం ఎంత ధన్యులమో చూడండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు దేవుని చేత బోధించబడి దాని పట్ల విధేయత చూపించారు. మనకు కూడా ఎన్నో ప్రసంగాలు దేవుడు ఎన్నో విధాలుగా బోధిస్తూ ఉన్నాడు. మనం నడవలసిన మార్గం గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ ఎంతవరకు విధేయత చూపిస్తున్నాము అది ఇంపార్టెంట్. వినడం కాదు ప్రియులారా, విధేయత అనేది ముఖ్యం. వీళ్ళు విన్నారు, విధేయులై వారు క్షేమంగా వారి ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఈ రాత్రి లేక ఈ క్రిస్మస్ దినాల్లో ఎన్నో వర్తమానాలు మనం వింటూ ఉన్నాం.
ఈ వింటున్నటువంటి వర్తమానాల్లో దేవుడు మన స్థితిగతులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇంకా మారు మనసు పొందకపోతే నీవు మారు మనసు పొందాలి. నీవు దేవుని దృష్టిలో నీ జీవితం సరిగా లేకపోతే, నీ హృదయం సరిగా లేకపోతే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. దేవునితో నీకు సమాధానం అనేటువంటిది లేకపోతే తిరిగి దేవునితో సమాధానం పడాలి. జక్కయ్య చూడండి, దేవునితో సమాధానం పడ్డాడు, మనుషులతో సమాధానం పడ్డాడు ప్రియులారా. కాబట్టి ఏ ఏ విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దాన్ని మనం గుర్తించి, ఏ ఏ విషయాల్లో దేవుడు మనకు బోధ చేస్తున్నాడు. ఇన్ని ప్రసంగాలు వింటా ఉన్నాం. మరి ఏ ఒక్క ప్రసంగంలోనైనా దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో దేని చేతనైనా మనం పట్టబడ్డామా, దేనికోసమైనా విధేయత చూపిస్తున్నామా, అది రాత్రి మనల్ని మనము పరిశీలించుకోవాలి ప్రియులారా. సో వైజ్ మెన్ వర్ టాట్ బై గాడ్ అండ్ ఒబేడ్. కాబట్టి జ్ఞానులు దేవుని చేత బోధించబడ్డారు, ఆ బోధకు విధేయత చూపించారు. మన జీవితంలో కూడా వింటున్నటువంటి వర్తమానాల్లో దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడో గమనించి దాని పట్ల విధేయత చూపించడం అనేటువంటిది చాలా అవసరం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవాలయం వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి జ్ఞానం గురించి 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మరి మా జీవితాల్లో మీరు మీకు మీరుగా మాకు ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి దినాలు ఇవి మా ప్రభువా. కనుక మిమ్మల్ని ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో చూడగలిగే వారముగా ఏముండుటకు సహాయం చేయండి ప్రభువా. నాయన, లోకంలో ఏ మనిషి మిమ్మల్ని